ఇప్పుడు అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని ఘనపరచుదాం. ప్రక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు అని చెప్పండి. ముందు వాళ్ళతో చెప్పండి, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మంచిది. ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారము. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో ఉండి బెత్పగే, బేతనియా అనే గ్రామాలలో కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను ప్రభు అయిన యేసు విడిపించిన సంఘటన. హల్లెలూయా. కొంచెం గట్టిగా మీరు చెప్పగలుగుతారు, హల్లెలూయా. మంచిది సంగమా. ఈ దినాన యావత్ ప్రపంచమంతా పామ్ సండే, విప్పబడుట, విమోచించబడుట. ప్రభువు సర్వమానవాళిని విమోచించుటకు గుర్తుగా గాడిదను, గాడిద పిల్ల కట్లను తెంపి ఆ నిషిద్ధమైన గాడిదను దేవుడు కోరుకొని దాని మీద స్వారీ చేసినాడు. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఈ వాక్యం మన ఆత్మీయ నేత్రాలను వెలిగించునుగాక. గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం విప్పబడిన గాడిద. అందరు చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా, హల్లెలూయా. మంచిది. ఆత్మీయులారా, నేరుగా దేవుని వాక్యంలోనికి వెళుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం మనము చదువుకున్నాం. అక్కడ యెరూషలేము అన్న మాట, బేతనియా, బెత్పగే అన్న మాట, శిష్యులు అన్న మాట, ఒక గాడిద పిల్ల అన్న మాట మనము చూస్తాం. అయితే ఈ యొక్క వాక్యం యొక్క ఆత్మీయతను, ఆ వాక్యము లోతును ఈరోజు నువ్వు గ్రహించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మంచిది. గాడిద అనగానే వంకర కాళ్ళది, అంతేకాదు లోబడని స్వభావం కలిగినది గాడిద. బరువులు మోసేది గాడిద. అది ఎన్నిక లేనిది, అర్హత లేనిది, యోగ్యత లేనిది, అపవిత్రమైనది, స్వేచ్ఛ లేనిది, నిషిద్ధమైనది గాడిద. ప్రియమైన ఆత్మీయ సహోదరి, సహోదరుడా, కానీ గాడిద ద్వారా కూడా కొన్ని మేలులున్నాయి. ఇప్పుడు గాడిద పాలు తాగుతలేరు, కానీ సర్వరోగ నివారణి, గాడిద బరువులు మోసేది. గాడిద యొక్క పాల ద్వారా కూడా అస్తమా రోగం, మూర్ఛ రోగం, శరీర రుగ్మతలు, ఆయాసాన్ని తొలగించేది గాడిద పాలు. దీని ద్వారా మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. అయితే బైబిల్లో 3 రకాల గాడిదలు ఉన్నాయి. కీర్తనకారుడు 32వ కీర్తన 9వ వచనంలో కంచర గాడిద అంటే బుద్ధి లేనిది అని అర్థం. కంచర గాడిద, బుద్ధి లేనిది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో అడవిలోని గాడిద, గర్వానికి సాదృశ్యం, గర్వానికి సాదృశ్యం. అంతేకాదు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24లో అరణ్యములోని గాడిద అంటే కామముతోనూ మోహముతోనూ నింపబడుట. ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనంలో సోమరిపోతైన గాడిద.
ఒకటి బుద్ధి లేనిది, 2 గర్వముతో ఉండేది, 3 కామముతో ఉండేది, 4 సోమరిగా ఉండేది. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి అయ్యా అంటే మానవునిలో కూడా బుద్ధిహీనత ఉంటుంది. కోపం వస్తే ఏమని తిడతారు మనిషిని? బుద్ధి లేని గాడిద అంటారా అన్నరా? మీరు మాట్లాడతలేరు, చాలా సీరియస్గా ఉన్నారు. ఏమంటారు? ఇంకంటారు గాడిద పాలు తోంపో అని అంటారు. అడ్డగాడిదలకు ఎదిగినావని అంటారు. సరే ఆత్మీయులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందు జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో, నా రాజు నీతిపరుడును రక్షకుడునై దీనుడై గాడిద మీద మీ యొద్దకు వచ్చును అని జకరియా 750 సంవత్సరాల పూర్వం, క్రీస్తుకు పూర్వమే ప్రవచించినాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాము, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఉన్నాడు. తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. హల్లెలూయా. ఈ బేతనియే బెత్పగే గ్రామముల మధ్యలో ఒక గాడిద కట్టబడ్డది అని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఉన్నది యెరూషలేములో, గాడిద కట్టబడ్డది బెత్పగే బేతనియల గ్రామాల మధ్యలో కట్టబడ్డది. అనగా దీని అర్థం ఏమిటి అంటే, సంగమా, ఈ గాడిద యేసు ప్రభుకు దూరముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దూరముగా ఉన్న ఆ గాడిద యొక్క స్థితిని నా ప్రభు చూచినాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా, హల్లెలూయా. ఇది యెరూషలేమునకు దూరముగా ఉంది, యేసయ్యకు దూరముగా ఉంది, కానీ యేసయ్య యొక్క మనసులో ఈ గాడిద ఉన్నది. ఆమేన్. నువ్వు ఎంత దూరముగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఆయన మనసు నీ మీదనే ఉంటది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దూరముగా ఉన్న గాడిదనండి మంచిగా. ఇప్పుడు ప్రక్క వాళ్ళకు సెకండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా అని అడుగు. మంచిగా ప్రస్తుతం ఎలాగున్నావని అడుగు. నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, అయితే ఈరోజు ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆమేన్. ఈ స్వేచ్ఛ లేని గాడిదను నా ప్రభు చూసినాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. అపవిత్రమైన ఈ గాడిదను ప్రభు చూసినాడు. హల్లెలూయా. ఎన్నిక లేని గాడిదను ఆత్మనేత్రాలతో చూసినాడు. హల్లెలూయా. అదొక వాకిట కట్టబడ్డట్టుగా నా ప్రభు చూసినాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా, నీ కుటుంబం ఎలాగున్నా, నీ పిల్లలు ఎలాగున్నా, ఎంత దూరంగా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నా ప్రభు గాడిదను చూసినట్టుగా నీ పరిస్థితిని కూడా చూస్తున్నాడు. ఆమేన్. ఆయన హృదయ రహస్యాలను చూసే దేవుడు. హల్లెలూయా. నీ జీవిత లోతును చూసేవాడు. హల్లెలూయా. నీవు ఏ సమస్యతో ఉన్నావో చూసేవాడు. హల్లెలూయా. ఆ గాడిదను చూసినాడు. యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, మీరు వెళ్ళండి, బేతనియ గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో మీకు ఒక గాడిద కనబడుతున్నది అన్నాడు. ఆమేన్. గట్టిగా, ఇంకో కొంచెం గట్టిగా, హల్లెలూయా. ఆ ఇంటి వాళ్ళకు అవసరం లేని జీవితం జీవిస్తుంది. ఆ ఇంటి ముందట అనేక సంవత్సరాలుగా ఎండకెండిపోతూ, వర్షానికి తడిసిపోతూ, చలికి వణికిపోతూ ఆ ఇంటి ముందట ఒక గాడిద పిల్ల ఉన్నది. దానిని మీరు నా యొద్దకు తీసుకొని రమ్మని ప్రభు సెలవిచ్చినాడు.
దేవుని బిడ్డ, ఇప్పుడు మన సంఘస్థులలో కొందరికి బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త వ్యక్తులం పోయి ఒకసారి బర్రె దగ్గరికి పోతే అది రాణిస్తుందా? కాలుతోని తంతది, అక్కడెక్కడో పడతాం, పొడుతుంది. అది చేస్తుందా చెయ్యదా? కొత్త దాని దగ్గరికి మనం పోవాలంటే మనం కొంచెము ట్రైనింగ్ తీసుకోవాలి. సువర్ణమ్మ కదమ్మా, గమనించండి. దూరముగా ఉన్న ఆ నిషిద్ధమైన ఎన్నిక లేని, ఆ యొక్క యోగ్యత లేని, పనికిరాని గాడిదను నా ప్రభు ఈరోజు చూసినాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంటున్నాడు, దాని మీద ఎవరును ఎప్పుడును కూర్చోలేదు. ఎవరును ఎప్పుడును, ఒకటి దూరముగా ఉన్న గాడిద, రెండోది అంటున్నాడు అది ఎవరును ఎప్పుడును కూర్చోలేదు. అది ఎవరు కూడా దాన్ని వాడుకోలేదు, అది వాడబడలేదు, అది ఒకే స్థలములో ఉన్నది. దీన్ని ఇంకొక కోణంలో చెప్తున్నాను. ఏమిటి అంటే, అక్కడ ఎవరు కూర్చోలేదు, దాన్ని ఎవరు వాడుకోలేదు. ఎవరు వాడుకొని దాన్ని, ఎవరు కూర్చొని దాన్ని ప్రభు కోరుకున్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు వాడుకొని విడిచిపెడతారని పక్కలతో చెప్పండి కదమ్మా. నీకు అర్థమైందా? దీన్ని ఎవరు వాడుకోలేదు, ఎవరు కూడా దాని మీద కూర్చోలేదు. నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా. బంధువులు నిన్ను వాడుకొని పక్కకు పెట్టిళ్ళు పనికి రాదని, స్నేహితులు నిన్ను వాడుకొని పక్కకు పెట్టిళ్ళు పనికి రాదని, నీ తోడ పుట్టిన వాళ్ళు కూడా ధన విషయంలో నేను వాడుకొని పక్కకు పెట్టినారు. కానీ గమనించండి, ఇక్కడ మలినము కానిది ఎవరు కూర్చోలేదు, ఎవరు కూడా తాకలేదు. దానిని నా ప్రభు కోరుకున్నాడు. కానీ నీవు ఆల్రెడీ లోకంలో మలినమైపోయినావు, పాపంలో మునిగిపోయినావు, మనసు ఖరాబైంది, హృదయం ఖరాబైంది, జీవితం దెబ్బతిన్నది. అయినప్పటికీ నిన్ను కోరుకుంటున్నాడు ఈరోజు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదా. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్క వాళ్ళతో చెప్పు, నిన్ను కోరుకున్న ప్రభు అని చెప్పు. చెప్తలేరేంది? అనసరే చెప్పు, కోరుకున్న ప్రభు అని చెప్పు. మరి ఏం చూసి కోరుకున్నాడు నిన్ను అని అడుగు. నీ చదువును చూసా, నీ జ్ఞానాన్ని చూసా, నీ ఆస్తిని చూసా, నీ బలాన్ని చూసా? కాదు, నిన్ను పరిశుద్ధపరచడానికి కోరుకున్నాడు. చప్పట్లు కొట్టండి. నిన్ను పాపంలో నుండి విడిపించడానికి కోరుకున్నాడు. తన సొత్తుగా ఉండడానికి కోరుకున్నాడు. నీ హృదయంలో తను నివసించడానికి నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులారా, ఈ గాడిద తిరస్కరించబడిన జీవితం, ఈ గాడిద చెడిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ గాడిద బంధకాలతో బంధించబడి స్వేచ్ఛ లేని జీవితములో ఉన్నది. దానిని నా ప్రభు కోరుకున్నాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, ప్రియమైన సంగమా, ఈ గ్రామంలో నిన్ను కోరుకున్నాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు కోరుకున్నాడో తెలుసా? నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడాలి, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా. యేసయ్య శిష్యులకు చెప్పినాడు, మీరు వెళ్ళండి. అదే మనం వెళ్ళమంటే, అయ్యా అక్కడ గాడిద ఉంటుందా, అది ఎట్లుంటుంది, అది ఏ కలర్లు ఉంటుంది, పొట్టిగా ఉంటుందా, పొడుగు ఉంటుందా, అది ఎట్లుంటుంది, ఎవరింటి మీద ఉంటుంది, మరి మనం పోయి ఆ గాడిద కట్ట తెంపితే ఆ ఇంట్లో మనల్ని తిట్టారా, ఎన్నో ప్రశ్నలు అడుగుతాం కదమ్మా. కానీ యేసయ్య శిష్యులు చెప్పగానే వెళ్ళిపోతున్నారు. ఆమేన్ చెప్పండి. వినే స్వభావం నీకు కలుగును గాక. దేవునికి స్తోత్రం. సరే, వాళ్ళు వెళుతున్నారు.
వెళుతున్నప్పుడు నా యేసయ్య స్పెసిఫిక్గా ఒక మాట చెప్పినాడు, ఇంటి ముందర కట్టబడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడ కట్టబడి ఉన్నది? మంచిగా మంచిగా మీరు చెప్పండి గట్టిగా. బర్రెలను ఎక్కడ కడతారు విజయక్క? చెప్పు. నువ్వేమో ఇంట్లో ఉంటావు, నీ బర్రెమో బయట ఉంటుంది. బర్రె పాలతో నీ ఇంటికి పైసలు వస్తే మంచిగా అప్పులు జరుపుతావు అని బర్రెను మాత్రము పైసలు మాత్రం చూసినావా? స్వార్థం ఉన్నాయా లేదా? షెడ్ వేయమంటేనేమో దానికి వేయదు, కానీ మేము బాత్రూమ్ కట్టమంటే కడుతుంది కదా. ఫ్రిడ్జ్ కనుక చింత పెట్టుకుంటారు, కానీ దానికి తడకలు కట్టమంటే. అంటే అది ఏమాత్రము మన ఆలోచనలో దానికి ఏమాత్రము కూడా విలువ లేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఒక ఇంటి ముందట కట్టబడి ఉంటుంది, వెళ్ళాలి. హల్లెలూయా. అది కట్టబడ్డది, అనేక సంవత్సరాలుగా కట్టబడ్డది. పక్కలను అడుగు, నువ్వు ఏ సమస్యతో కట్టబడ్డావని అడుగు. నీ కట్లు ఈరోజు తెగిపోతాయి అని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి మానసిక కట్లుంటాయి. వాళ్ళు కూర్చుంటారు ఈ గుళ్ళోనే, కానీ వాళ్ళ మనసు ఎక్కడెక్కడనో తిరిగత్తా ఉంటుంది. ఇంటికి కొంచెంసేపు పోతుంది, భర్త దగ్గరికి పోతుంది, బిడ్డ దగ్గరికి పోతుంది, మటన్ వండితే మటన్ దగ్గరికి పోతుంది, వంట రూమ్లోకి పోతుంది, అసలు తాళం వేసినా వేయలేదా అని అక్కడికి పోతుంది. నీ మనసు ఎటెటో తిరిగత్తా ఉంటుంది. అమ్మా, నీ మనసు కట్టబడ్డది సమస్యతోని. నీ హృదయం నిండా కట్లే ఉన్నాయి, నీ మనసు నిండా కట్లే ఉన్నాయి, నీ కుటుంబం నిండా కట్లే ఉన్నాయి. ఆ గాడిద కట్టబడ్డట్టు నువ్వు కూడా సమస్యతో కట్టబడ్డావు. అక్కడికి గాడిద దగ్గరికి సేవకుడు వెళ్ళినట్టుగా నీ ఊరికి ఒక సేవకుడు వచ్చాడు. చప్పట్లు కొట్టండి. వాక్యమే నీ కట్లను తెంపునుగాక, వాక్యమే నీ బంధకాలను ఊడ పెరుగునుగాక. ఈరోజు ఏ కట్ల చేతైతే కట్టబడి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో దేవుని బిడ్డ, ఈరోజు నీ కట్లు పటాపంచలుగా తెగిపోవునుగాక. అనారోగ్యపు కట్ల నుండి విడుదల కలుగునుగాక, ఆర్థిక కట్ల నుండి విడుదల కలుగునుగాక, మానసిక కట్ల నుండి విడుదల కలుగునుగాక. ఈరోజు నీ కట్లు తెగిపోతున్నాయి. చప్పట్లు కొడదాం గట్టిగా. నా యేసయ్య నా కట్లను తెంపు, నా భర్తలో ఉన్న కట్లను తెంపు, నా పిల్లల మీద ఉన్న కట్లను తెంపు, లోక కోరికలను కట్లను తెంపు, అవిధేయత కట్లను తెంపు, లోబడని కట్లను తెంపు, చెడు స్నేహమైన కట్లను తెంపు, సెల్ ఫోన్ అడక్ట్ అయిన కట్లను తెంపు. ఒక్కొక్కరు ఒక్కొక్క కట్లతో కట్టబడి ఉన్నారు. నా ప్రియమైన దేవుని సంఘమా, యవనస్సులు కట్టబడ్డారు, స్త్రీలు కట్టబడ్డారు, పురుషులు కట్టబడ్డారు. పెద్దోడు పెద్ద పాపముతో, చిన్నోడు చిన్న పాపముతో, అందరూ పాపము చేత కట్టబడ్డారు. ఆ కట్ల నుండి విడుదల ఇవ్వడానికే పరిశుద్ధుడు వచ్చినాడు, నీతిమంతుడు వచ్చినాడు, దీనుడై వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన గాడిద నీకు కనబడుతున్నది అన్నాడు. దేవుని సంగమా, ఈరోజు నీకే కట్లున్నాయో నాకు కనబడతలేవు కావచ్చు, కానీ ప్రభు మాత్రము నీ కట్లను చూస్తున్నాడు, తెంపడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది 2 గ్రామాల మధ్యలో కట్టబడ్డది. అటు ఆత్మ సంబంధి కాదు, ఇటు శరీర సంబంధి కాదు. నువ్వు వెచ్చని స్థితిలో కట్టబడ్డావేమో నీవు ఈరోజు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? అటు బేతనీయ కాదు, ఇటు బెత్పగే కాదు, అటు ఇటు రోడ్డుకు మధ్యలో కట్టబడ్డది. అంటే కొందరు అటు శరీర సంబంధులుగా ఉండరు, ఆత్మ సంబంధులుగా ఉండరు. ఎలా ఉంటారు? నులివెచ్చని స్థితిలో ఉంటారు. ఒకవేళ నులివెచ్చని స్థితిలో నువ్వు కట్టబడితే నీ కట్లు ఈరోజు తెగిపోవునుగాక. ఆమేన్.
కొందరు కట్లు కట్టుకుంటారు, కాళ్ళకు కట్లు, నడుములకు కట్లు, చేతులకు కట్లు, మెడకు కట్లు. ఆ దుర్మార్గపు కట్లు కూడా తెగిపోవును గాక. ఒకవేళ నీవు ఎక్కడికెక్కడి పోయి కట్లు కట్టుకుంటున్నావు, ఆ కట్లే నీకు శాపం. తెలుసా? సౌలు పోయి నిదానంగా పోయి చేయి చూయించుకున్నాడంట. చేయి చూయించుకొని అంటున్నాడంట, నా మీద ఏం కనబడుతుంది అని. ఈ సౌలు పోయి ఒక చేతులు చూయించుకుంటున్నా అడిగితే ఆడు ఏమని చెప్తాడు? చేతులు చూస్తున్నాడు ఏమనంటే, ఒక ముసలైన కనబడతాడు, నువ్వు కనబడతలేవు అన్నాడు. ఆ ముసలైన ఎవరో తెలుసా? సమూయేలు ప్రవక్త కనబడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కొందరు ఆపదల మొక్కులు మొక్కుతారు. ఇక్కడ ఎవరైనా గుళ్ళో ఉన్నోళ్ళు చూసుకుంటోళ్ళు ఉంటే, నీ కుటుంబానికి శాపం, నీ పిల్లలకు శాపం. నిజం చెప్తున్నా, చాలా భయంకరమైన పరిస్థితి అది. రెండే చూయించుకుంటే సావనన్న చస్తారు, పిచ్చోళ్ళన్న అవుతారు. గుర్తుపెట్టుకోండి, 100%. హలో అమ్మా, సీరియస్గా చూద్దాలు. అట్లాంటి కట్లు ఒకవేళ కట్టుకొని ఉండి నటన చేస్తాను అనుకో, నీకు పిచ్చన్న లేస్తుంది, సావనన్న చస్తావు. రెండే ఆప్షన్స్. జీవము కలిగిన దేవుణ్ణి మీరు విడిచి ఒకవేళ ఈ సౌలు పోయినట్టు నేను కూడా కట్టుకుంటా అంటే, ఆ కట్లు నీకు ఉరి కట్టు అవుతుంది. ఆ ఉరి పడ్డది అనుకో, నువ్వు లేవనే లేవు. చెప్తున్నా. అయితే ఇది ఆడ కట్టేసిండు. ఎవడంటే ఇంటి ఓనరే కట్టిండు. ఏ ఓనర్ కట్టిండు చెప్పండి అమ్మా. చెప్తున్నా, ఇచ్చినోడు తీసుకున్నాడు కదా. ఇప్పుడు మనం మనుషులమని చెప్పండి కదా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సరే, ప్రేమపూర్వకంగా అయితే తీసుకోవాలి కానీ మెడల మీద కూర్చోదు. సరే, ఆ అవుట్స్కట్ మనకు అవసరం లేదు. కట్టబడ్డది అనండి. ఎవరు కట్టిండ్లు? ఇంటి ఓనరే కట్టినది. ఎవరు కట్టిండ్లు? మరి మీకు ఒక మాట చెప్తా, ఎవరైతే కట్టు కడతారో వాళ్ళే తెంపాలి. తెలుసా అమ్మ కట్లు? ఓ కనబడేది నా ప్రభువే. గోటు చెప్పట్లో హల్లెలూయా. దుర్మార్గపు కట్ల చేత కట్టబడిన సర్వలోకములో ఉన్న పాపులను తెంపడానికి, విడిపించడానికి, రక్షించడానికి, వెలిగించడానికి, జీవమివ్వడానికి, నిత్య రాజ్యం ఇవ్వడానికి రాజుల రాజు వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. 2 దారుల మధ్యలో కట్టబడ్డానండి. అంటే సగం అటు సగం ఇటు అనండి. సగం లోకం సగం సంఘం అనండి. ఏ ఎండకు ఆ గొడుగు అనండి. కొందరు ఇళ్ళలో ఎప్పుడు చూసినా తిట్టుకుంటారు. అదొక కట్లు. ఏ కట్లతో ఉన్నాం మనం ఈరోజు? ఏ కట్లు? నీ కట్లన్నీ ఈరోజు తెగిపోవును గాక. గట్టిగానే అన్నాడు. దాన్ని విప్పడము మీ బాధ్యత. కొట్టండి చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దాన్ని విప్పాలి. ఆమేన్ చెప్పండి. విప్పడం అంటే ముడిని ఇప్పాలి, తెంపడం అంటే తెంపాలి. దాన్ని ఏమన్నా విప్పమన్నాడా తెంపమన్నాడా? మంచిగా తెంపమంటేనేమో ఏదో కత్తి తీసుకుపోయి మా కత్తిలో కట్టి విప్పాలంటే ఎవరు ముడెత్తారో వాళ్ళ ముడులు కొంచెం అర్థం కాదు. కానీ సేవకులు వెళుతున్నది ఆ కట్లను విప్పడానికి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాసుకునే బిడ్డలకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 11 అధ్యాయం 3వ వచనం, దూరంగా ఉన్న గాడిద. మార్కు సువార్త 11:3 దూరంగా ఉన్న గాడిద. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనము, మలినము కానీ ఎప్పుడు ఎవరు కూర్చోలేని గాడిద. ఎప్పుడు ఎవరు కూర్చోలేని గాడిద. 11వ అధ్యాయం 4వ వచనము, ఇంటి ముందర కట్టబడిన గాడిద. 11:4లో ఇంటి ముందర కట్టబడిన గాడిద. 11వ అధ్యాయం 5వ వచనములో విప్పబడిన గాడిద. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు కట్టబడ్డారు. వాళ్ళ కట్లను తెంపడానికి దేవుడు మోషేను పంపించినాడు. ఆమేన్, హల్లెలూయా.
ఒకడు 2000 దురాత్మలతో కట్టబడ్డాడు. వాని కట్లను దింపడానికి నా యేసు ప్రభు గెరాసేన దేశానికి వెళ్ళినాడు. అంతేకాదు ఒక ఆమె 38 సంవత్సరాల రోగముతో కట్టబడ్డది. 38 సంవత్సరాలు ఒకడు బెతెస్దా కాడ కట్టబడ్డాడు పక్షవాతముతో. నా యేసయ్య బాగు చేసినాడు. ఒక ఆమె 18 సంవత్సరాలు నడుము వంగి కట్టబడ్డది. ఆమెను సమాజ మందిరములో బాగు చేసినాడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో కట్టబడ్డది. ఆమెను బాగు చేసినాడు. ఈరోజు నువ్వు ఏ కట్లతో కట్టబడ్డావో నీ కట్లను విప్పి నిన్ను బాగు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా ఆమేన్, హల్లెలూయా చెప్పండి. వాక్యమే నీ కట్లను తెంపేదని చెప్పండి. వాక్యమే నిన్ను విప్పేదని చెప్పండి. వాక్యమే దేవుడు అని చెప్పండి. వాక్యానికి శక్తి ఉన్నాయని చెప్పండి. హల్లెలూయా. ఇది విప్పబడిన గాడిద. అందరు చెప్పండి మంచిగా. విజయక్క గుర్తుండేదో లేదో కానీ ఒకరోజు, ఇప్పుడు కాదు, ఒక 12 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తాను. వీళ్ళిద్దరు భార్యాభర్తలు బట్టిపల్లి కాడ కనబడ్డారు ఒక ఆదివారం. ఏంది అని అడిగితే మా బర్రె తెగిపోయి కట్లు తెగినాయి, అది పోయింది అని చెప్తాను. ఇంతకాలం కట్టింది, కట్లు తెగినాక ఏం చేస్తుంది? ఇక ఓ ప్రభువా, దొరుకుతుందా నాయన? ఆగుతుందా? ఆగమంటే ఆగుతుందా? సైగ చేస్తా చూస్తుందా? ఇంతకాలం కట్టినావు, ఇప్పుడు నా కట్లు తగినాయి కాబట్టి, నాకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇక పరుగు ఇష్టం వచ్చినట్టు ఉరుకుతుంది. కానీ ఈ గాడిద చాలా మంచిది. కట్లు తగిన తర్వాత, దాన్ని తెంపిన తర్వాత, విప్పిన తర్వాత అది ఎక్కడికి పరిగెత్తలే. కొందరు బాగుపడేదాకా గుడికత్తారు, బాగుపడి కట్లు తెగిన తర్వాత ఎటెటో పోతాయి ఆ బండ్లు కదమ్మా. అవి బ్రేకులు లేని బండ్లు. స్థితి మారినాక అందరు అనండి, కోడి అంట ఎక్కడి చల్లుతాయి? కోడి పీట ఎక్కడి చల్లుతాయి? గుడ్డులో నుంచి వెళ్ళచ్చు. గుడ్డులోకి వెళ్ళొచ్చు అంటే గుడ్డునే ఎక్కిరుతుంది అంట. అది ఎక్కడి నుంచి వెళ్తుంది? అది సీరియస్గా చూస్తాను లేదమ్మా మీరంతా. ఎక్కడి నుంచి వెళ్తుంది అది? నేను ఇక్కడి నుంచి వచ్చిందా కదా? అంటే ఇట్లాంటి వాళ్ళు ఏమంటే తాతకు దగ్గులు నేర్పుతావు. తాత అట్లా దగ్గద్దే చెట్లు అడ్డం పెట్టు అని చెయ్యి అడ్డం పెట్టుకొని దగ్గాలంటే, ఒరే దగ్గే నేను ఈ స్థితికి వచ్చిన, నాకే నువ్వు దగ్గడం నేర్పుతాను ఏందిరా పిచ్చోడా, నోరు ముసుక అంటాడు కదా. ఇది తెంపబడ్డది, విప్పబడ్డది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడుదల పొందిన తర్వాత దాని స్థితి మారింది. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి. 11వ అధ్యాయం 7వ వచనంలో అది యేసు దగ్గరికి వచ్చింది. కొట్టండి చప్పట్లు గట్టిగా గట్టిగా, ప్రాణం ఉన్నట్టు కొట్టండి. ఆగండి ఆగండి ఆగండి. మానసిక రోగులు కొట్టినట్టు అదేం కొట్టుడు. ఇప్పుడు వీళ్ళు కొడతారు, మీరు కొట్టండి. కట్టబడ్డట్టు కొట్టద్దు, కట్టు తెగిపోయా కొట్టాలి. వాళ్ళనే చూడండి ఇంతసేపు కొడతారు. తెగినట్టే ఉన్నాయి మీ కట్లు. ఆమేన్. ఇప్పుడు ఇటు వీళ్ళు కొడతారు, సప్పట్లు కొట్టండి అమ్మా. బరాబరి కొట్టిన. హల్లెలూయా. అందరు కలిపి కొట్టండి ఒకసారి సప్పట్లు. విడుదల పొందిన ప్రజల లెక్క కొడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. విప్పబడిన తర్వాత జయవ్వ అది ఎక్కడికి పోయింది? ఊరిలోనికి పోయిందా? యేసయ్య దగ్గరికి వచ్చిందా? గట్టిగా. కొందరు బాగుపడేదాకా గుడికి వస్తారు, బాగుపడ్డాక మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇది కుదురుగా
యేసయ్య శిష్యులతో పాటు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన గాడిద. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో సామెత మీ అందరికీ తెలుసు, ఓడ దాటదాకా చెప్తలేరింది. సీరియస్గా ఉన్నారు ఈరోజు మీరు. ఓడ దాటదాకా, ఓడ దాటినాక సంఘం ప్రార్థన చేస్తేనే అద్భుతం జరిగిందా? నేను ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నీ ఉపవాసాలన్నీ వేస్ట్ ఉపవాసాలు. ఓపెన్ చెప్తాను, సంఘానికి మించిన బలమే లేదు. నీకు విలువ ఇచ్చేది సంఘమే. ఆమెన్ చెప్పండి. నీ కన్నోళ్ళు కూడా నీకు విలువయ్యారు, నీ ఊర్లో కూడా నీకు విలువయ్యారు, నీ బంధువులు కూడా నీకు విలువయ్యారు. సంఘమే నీకు విలువ. ఆమేన్. సంఘమే నీ బలం. ఆమేన్. సంఘమే నీ ధైర్యం. ఆమేన్. సంఘమే నీకు ప్రాణం. ఆమేన్. హల్లెలూయా. యేసు దగ్గరికి తీసుకొచ్చారు. ఆమేన్. గట్టిగా ఆమేన్, గట్టిగా. అందరిని ప్రజలను చూస్తే వాళ్ళకి ఇదంతా బిత్తిరి బిత్తిరి అవుతుంది. అరే ఇక్కడ పట్టుకొచ్చిళ్ళు ఏంది, ఇంతకాలం ఏమో నేను ఊరవతల కట్టబడ్డా, మావడం ఇంతగానం కట్టేసాడు, కాళ్ళు చేతులు కట్టేసిండు, మనోళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారు ఇప్పుడు అని. కొత్తగా తీసుకొచ్చిన ఏం చేస్తాయమ్మా, వీళ్ళు మీరే మంచోళ్ళు. ఏం చేస్తాయి కొత్తగా తీసుకొచ్చినాయి? మా జ్యోతక చెప్తాయి ఏం చేస్తాయి. వీడు మంచోడా పిచ్చోడా మరి పట్టుకొచ్చిండు నన్ను, ఏం చేస్తాడు చూడయా చూస్తాయి. అయితే ఎప్పుడైతే నా యేసయ్య దగ్గరికి ఆ గాడిద పిల్ల వచ్చిందో, గాడి దగ్గర దుర్వాసన రాదా? ఆ వాసన పాప వాసన. గాడిద రాగానే గాడిద మీదుగా పట్టు వస్త్రాలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓ విలువైన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, ఘనమైన వస్త్రాలు, ఖ్యాతి కలిగిన వస్త్రాలు, చక్కగా దానికి మంచి అలంకరణ. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్. ఇప్పుడు హనసూరినే కుట్టుమంటే ఎట్లా కుడతారు? డిజైన్లు కుడతా అంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం తెలియదు, ఈ కాలంలో సీరకము 5,000 అవుతాయి, బ్లౌజ్కేమో 15,000 అవుతాయి. మీకు తెలియదు. డిజైన్ పెట్టి కుడితే ఎక్కువ అవుతాయి అంటారు. అన్నారు అనసూర్య. సీరియస్గా అమ్మా కదమ్మా, దీనికి అలంకరణ అవుతుంది. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రక్షణ అనే అలంకారం అనే వస్త్రముతో నువ్వు కప్పబడుదువు గాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. నీతి కలిగిన వస్త్రాలు తన మీద ఉన్నాయి, స్వనీతి అయిన వస్త్రాలు కింద ఉన్నాయి. చప్పట్లు కొట్టని. నీతి కలిగిన యేసు నీ మీద ఉండాలి, స్వనీతి అనే వస్త్రం నీ కాళ్ళ కింద ఉండును గాక. పరిశుద్ధ వస్త్రము చేత నువ్వు అలంకరించబడుదువు గాక. రక్షణ అనే వస్త్రము చేత అలంకరించబడుదువు గాక. నీతి అనే వస్త్రము చేత అలంకరించబడుదువు గాక. తెల్లటి వస్త్రము చేత అలంకరించబడుదువు గాక. హల్లెలూయా. దూరదేశం వెళ్ళి తిరిగి వచ్చిన కుమారునికి ప్రశస్తమైన వస్త్రములు కప్పినట్టుగా ఈరోజు నీకు నాకు మనందరికీ ప్రభు రక్షణ వస్త్రం ధరింపజేసినాడు. హల్లెలూయా. నూతన వస్త్రాల చేత అలంకరించబడ్డ గాడిదనండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నీతి వస్త్రం నీ మీద ఉండును గాక, స్వనీతి వస్త్రం కాళ్ళ కింద ఉండును గాక. హల్లెలూయా. ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నీకు రక్షణ వస్త్రం ఇచ్చినాడు, స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు, పరిశుద్ధ వస్త్రాన్ని ఇచ్చినాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినాడు, పెళ్లి కుమార్తె వస్త్రం ఇచ్చినాడు, తెల్లటి వస్త్రం ఇచ్చినాడు. హల్లెలూయా. నిన్ను సార్వత్రిక సంఘం కోసం సిద్ధపరుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా. పక్కలతో చెప్పు, నీ వస్త్రాన్ని కాపాడుకో అని చెప్పు. నీ రక్షణను కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ స్థితిని కాపాడుకో. ఏం చేయాలి? కొత్త చీర కట్టుకుంటే ఎంత సైతం
ఎట్లా చూసుకుంటావు? కొత్తగా కట్టుకుంటే ఎట్లా చూసుకుంటారు చెప్పండి? మంచిగా ఉన్నదా? కంఫర్ట్గా ఉన్నదా? తర్వాత నా యేసయ్య గాడిద మీద కూర్చున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుని మోసిన గాడిద అని చెప్పండి. జకర్యా గ్రంథం 9:9లో మన రాజు నీతిపరుడై, రక్షకుడై, దీనుడై గాడిద మీద కూర్చొని మన యొద్దకు రాబోతున్నాడన్న ఆ ప్రవచనము ఈ యొక్క మార్కు సువార్తలో నెరవేరింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా సంగమా, ఈ యొక్క గాడిద ఎక్కడికి వచ్చింది అంటే యెరూషలేము మందిరములోనికి. అందరు చెప్పండి గట్టిగా. అసలు మందిరంలోనికి గాడిదలు రావడానికి ఆస్కారం లేదు, కానీ ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి యేసయ్యను మోసుకుంటూ ఒక గాడిద పిల్ల వచ్చింది. ఆమేన్. ఒక్కళ్ళని అడుగు, యేసయ్యను మోస్తున్నావని అడుగు. కుటుంబ భారాన్ని మోతన్న సారు అని అంటారు. ఏమోతానం? పిల్లల భారం మోతన్నా, కుటుంబ భారం మోతన్నా. అవి ఎప్పటికి ఉంటాయి? కుటుంబ భారాలు, పిల్లల భారాలు ఉండయా? ఇప్పుడు నువ్వు యేసయ్య భారాన్ని మోయాలి. ఏ భారం మోయాలి? ఓ సుక్కక్క, ఏ భారం మోయాలి? గట్టిగా. మా కుటుంబ భారం మోసుడే మస్తు భారం అవుతుంది. ఇప్పుడు మేము సంఘ భారం మోయాలా, సేవ భారం మోయాలా? అదే నీ బరువు అయితే బరువైనా మోస్తావు, అలసిపోతున్నా మోస్తావు, అప్పు తీసుకొచ్చి కూడా మోస్తావు. సంఘ భారం కాడికి రాగానే, సేవ భారం కాడికి రాగానే అందరిని అదిక్కు సీరియస్గా చూడండి. సయ్యను మోసే బిడ్డలముగా బ్రతుకుదుము గాక. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. అర్హత లేనిది, యోగ్యత లేనిది, వంకర కాలది, మలినమైంది, లోబడని స్వభావం కలిగినది, కట్టబడినది యేసయ్యను మోస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. అది విడుదల పొందినది. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. అది లోబడ్డది. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. అది యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆమేన్. అది రాజును మోసింది. ఆమేన్. అది ఎన్నిక చేయబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో ఉన్న దానికి విలువ వచ్చింది. నేను చెప్తున్న మాట ఏమిటంటే సంగమా, ఆ గాడిదను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో, అది ఏ విధంగా యేసయ్యను మోసిందో, నీవు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం సంఘ బరువును మోద్దాం, సేవ బరువును మోద్దాం, సువార్త బరువును మోద్దాం. గట్టిగా ఆమేన్ చెప్పండి మంచిగా. ఏం మోసేటట్టున్నాం అయ్య గారు? మేమే మొత్తం నడుము నొప్పితోని, కాళ్ళ నొప్పులతోని కటకట పట 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 అంటే కట్టెలు పట్టుకొని వస్తున్నాం. ఇప్పుడు మేము ఏం మోయాలి అయ్యగారు అని మీకు రావచ్చు. ఈ బరువు అంటే ఏదో 2 కిలోల 100 కిలోల బరువు కాదు. ప్రార్థన అనే భారంతో నిలబడుదువు గాక. సాక్ష్యం చెప్పే భారం నీకు కలుగును గాక. సువార్తను ప్రోత్సహించే భారం నీకు కలుగును గాక. హల్లెలూయా. ఈ విధముగా దాని కట్లను దింపి యేసయ్య దాని మీద కూర్చొని దాన్ని తీసుకొని మందిరంలోనికి రాగానే, మందిరములో గువ్వలమ్మేవారు ఇంకా వ్యాపారం చేసే వాళ్ళందరినీ చూసి నా యేసయ్యకు కోపం వచ్చి అన్నిటినీ పక్కకు పారేసి, నా మందిరం, నా తండ్రి మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ఇవన్నీ వ్యాపారాలు చేస్తున్నారు ఏందని చెప్పి అన్ని తీసి బయట పారేశాడు. ఈ కాలంలో అన్నీ కూడా లోపలికి వస్తాయి. అందరు చెప్పండి మంచిగా, గట్టిగా చెప్తలేరు. ఈరోజు నీ హృదయం అనే మందిరంలో ఏవైతున్నాయో తీసి పారవేయదు గాక. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రభువా, నేను నిన్ను మోసే బిడ్డగా బ్రతకాలి ప్రభువా. తండ్రి, ఇంతకాలం నేను కట్టబడ్డానేమో ప్రభువా, నా కట్లను తెంపు యేసయ్యా, నన్ను విడిపించు యేసయ్యా, విడుదల దయచేయి యేసయ్యా. అడుగుదాం ప్రభువా,
నేను లోబడే బిడ్డగా ఉండాలి, నీ దగ్గరికి వచ్చే బిడ్డగా ఉండాలి, నిన్ను మోసే బిడ్డగా ఉండాలి. తండ్రి నన్ను కనికరించు ప్రభువా. అలంకరించబడిన గాడిదకి ఎంత విలువ వచ్చిందో ఈరోజు నా దేవుని బిడ్డ, యేసయ్య నీ హృదయములో ఉంటే నీకు విలువ. యేసయ్య నీ యొక్క హృదయములో, నీ గుండెలో, నీ ఇంట్లో ఉంటే నీకు విలువ. ఒకవేళ యేసయ్యను బయట పెడితే నీకు విలువ ఉండదు. ఈరోజు ప్రభుని అడుగు, ప్రభువా నా జీవితంలో ఇంకా కొన్ని బలహీనతల చేత కట్టబడ్డాను ప్రభువా, ఆ బలహీనతల నుండి నన్ను విడిపించు ప్రభువా. కొన్ని కట్లు నాలో ఉన్నాయి ప్రభువా, రహస్యమైన కట్లున్నాయి ప్రభువా, ఆ రహస్యమైన కట్ల నుండి నన్ను విడిపించు ప్రభువా అని అడుగు. దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒకవేళ అవిధేయత కట్లు నీలో ఉన్నా, సోమరితనపు కట్లు నీలో ఉన్నా, సోదగాన్ల కట్టు నీలో ఉన్నా, నీ కట్లను తెంపు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా నువ్వు ఇంకా వాకిట కట్టబడ్డావేమో, ప్రభు అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వెనకాల ఉన్న ప్రియ తల్లి ప్రియ సహోదరుడా, ఇంకా నీ ఇంట్లో ఆచారపు కట్లు ఉన్నాయా? అలవాటు అన్న కట్లు ఉన్నాయా? ఇప్పటికీ ప్రజెంట్స్ నీ ఇంట్లో పనికిరాని కొన్ని ఉన్నాయి, తీసి పారవేయి. అప్పటి వరకు నీకు సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఈ పనికిరాని ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను పాడు చేసే వాటిని ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ బీరువాలో కానీ, నీ బెడ్రూమ్లో కానీ, నీ ఇంట్లో కానీ, నీ సూర్లో కానీ, సెల్ఫ్లో కానీ తొవి పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా పనికిరాని కట్లు నీలో ఉన్నాయి, తీసి పారవేయి. ఆ శపితమైనవి నీ ఇంట్లో ఉంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆ సమాధానం నెమ్మది ఉండదు, తీసివా. దేవుడి మాటలను